స్వరాష్ట్రాన్ని సాధించాం. 12 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ స్వయం పాలన కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా పార్లమెంటు సాక్షిగా అవే విద్వేషాలు, అవే విద్వేష ప్రసంగాలతో పాటు తెలంగాణను అవహేళన చేసి మాట్లాడుతున్న మాటల పట్ల మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దేశపతి గారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇవాళ స్వరాష్ట్రం ఏర్పడింది, మీరు అనేక పోరాటాలు చేశారు, పోరాట త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో సగర్వంగా పాలన కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా అటు ఏపీ వారు కావచ్చు, స్వరాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు మాట్లాడిన తీరు ఎట్లా సార్? అదే విషాదం ఏమిటంటే, ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడం అనేది అంటే మొదటి నుంచి కూడా సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల ప్రాబల్యం ఉండేది. దానివల్ల తెలంగాణ నాయకత్వంలో ఒక దౌర్బల్యం ఉండేది. ఆ దుర్బలత్వాన్ని అధిగమించి నిర్భయత్వాన్ని ఇప్పటికీ వీళ్ళు సాధించుకోలేదు. దానికి కిషన్ రెడ్డి ఒక ప్రతీక అనమాట. కిషన్ రెడ్డి ఆ రోజంతా వెంకయ్యనాయుడు కనుసన్నల్లోనే మెదిలాడు ఆయన. ఇప్పుడు నిన్న మొన్న ఒక వీడియో కూడా చూస్తున్నాం. అందరూ రాజీనామాలు చేయమని ప్రజలు డిమాండ్ చేసినప్పుడు ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశాడు, కానీ నేను చేయలేదు, ఎందుకంటే మమ్మల్ని వినయ్ గడ్కరీ తర్వాత వెంకయ్యనాయుడు మమ్మల్ని కోప్పడ్డారు, మీరు ఎట్లా రాజీనామా చేస్తారని చెప్పి కోప్పడ్డారు. ఎండల లక్ష్మీనారాయణ అట్లా రాజీనామా చేయవలసి లేకుండే అని కోప్పడ్డారని అంటున్నాడు. అంటే అప్పుడు ప్రజలు ఒకవైపు తమ ఆకాంక్షల కోసం నాయకుల నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దానికి భిన్నంగా నాయకత్వాలు ఉన్నాయి. ఆ నాయకత్వాలను ఎదిరించి ప్రజల ఆకాంక్ష వైపు నిలబడేటువంటి స్వభావాన్ని కానీ ధైర్యాన్ని కానీ ఆ తెలంగాణ తనాన్ని కానీ వీళ్ళు ప్రదర్శించలేదు. అసలు కిషన్ రెడ్డి గారు చూస్తేనే ఆయన ఎప్పుడు గోడ మీది పిల్లివాటమే తప్ప తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రజల వైపు ఎప్పుడూ నిలబడలేదు, ప్రజల ఆకాంక్ష వైపు నిలబడలేదు, గట్టిగా జై తెలంగాణ అన్న పాపాన కూడా ఆయన పోలేదు. అటువంటిది నిన్న మరీ దుర్మార్గం ఏమిటంటే, ఈ 7 మండలాలను ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం చేశారో అది దుర్మార్గంగా చేశారు, అప్రజాస్వామికంగా చేశారు. కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పుడు సంప్రదించలేదు. ఇంకా అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడలేదు. అప్పుడు డెసిగ్నేటరీ సీఎంగానే ఉన్నారు కేసీఆర్ గారు. అప్పుడు మీరు అట్లా అప్రజాస్వామికంగా కాల్పినరు అని అంటే ఆయన లేచి ఒక చారిత్రక అవాస్తవాన్ని చెప్పాడు. విభజన బిల్లులోనే ఇన్బిల్ట్ ఉంది ఆ 7 మండలాలు ఇవ్వాలని అన్నాడు. ఇది లేదు అసలు విభజన బిల్లులో. లేని దాన్ని ఉన్నది అని చెప్పడం ద్వారా కిషన్ రెడ్డి గారు ఏం సాధించదలుచుకున్నారు, ఎవరిని సంతృప్తిపరచదలుచుకున్నారు? అంటే ఇప్పటికీ చంద్రబాబు అనే ఊతకర్ర మీద బీజేపీ నిలబడి ఉంది కనుక ఆ చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం, సంతృప్తిపరచడం కోసమే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఆయన ఏమంటున్నాడు, 7 మండలాలను ఇచ్చేయాలని చెప్పి దాంట్లోనే ఉంది అని అన్నాడు. నిజానికి దాంట్లో లేదు, ఆ ప్రస్తావనే విభజన బిల్లులో లేదు. పైగా ఆ విభజన బిల్లు కేసీఆర్ సోనియా గాంధీ ఇంటికి పోయి దండం పెట్టి రాశాడు అని అంటాడు. నిజానికి బిల్లు ఏర్పడిన సమయం వేరు, కేసీఆర్ గారు సోనియా గాంధీని కలిసిన వేరు సమయం వేరు, 7 మండలాలు ఆ ఏపీలో కలిపిన సమయం వేరు. వీటన్నిటిని కలగాపులగం చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. కేసీఆర్ గారు సోనియా గాంధీని కలవటం ఒక కర్టసీ. ఆమె తెలంగాణకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్న సత్యం. సరే తీసుకున్నందుకు కర్టసీసేక ఆయన వెళ్ళాడు, ఫ్యామిలీతో వెళ్ళాడు, కృతజ్ఞతలు చెప్పొచ్చాడు. దాంట్లో తప్పే ఉంది? దాన్ని తప్పుపట్టాల్సిన లేదా దాన్ని ఒక లొంగుబాటుగా చిత్రించాల్సినటువంటి అవసరం ఏముంది? తర్వాత అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ఆయన ఆ అభిప్రాయ భేదాన్ని స్పష్టంగా ప్రకటించాడు. మన ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళారు, ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. అది అంత ప్రజలు ఇచ్చినటువంటి మాండేట్. ఇప్పుడు ఆ 7 మండలాలను వీళ్ళు అప్రజాస్వామికంగా తీసుకున్నారు అంటే అది విభజన బిల్లులు కేసీఆర్ రాశాడంటాడు. అసలు కనీస విజ్ఞత ఉండాలి కదా. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన విభజన బిల్లును యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి కానీ కేసీఆర్ ఎట్లా రాస్తాడు? అంటే ఏదో ఒక నీలాప నింద పడేయాలని. ఇక దానికి అంటే ఆయన 7 మండలాలు ఇవ్వడాన్ని ఆయన సమర్థిస్తున్నాడు, సీలేరు ప్రాజెక్టు కట్టబెట్టడాన్ని ఆయన సమర్థిస్తున్నాడు. ఇది తెలంగాణ వైపు నిలబడమా? ఇది తెలంగాణ వాదాన్ని సప్రెస్ చేయడమా? తెలంగాణ వాదానికి రిప్రజెంట్ చేయడమా, సప్రెస్ చేయడమా? సప్రెస్ చేస్తున్నారు పార్లమెంట్లో. తెలంగాణ అస్తిత్వంని నిలబెట్టాల్సిన చోట, తెలంగాణ గొంతు వినిపించాల్సిన చోట కిషన్ రెడ్డి గారు చేస్తున్నది తెలంగాణ వాదాన్ని అణిచేస్తున్నాడు ఆయన. అయితే వాళ్ళ ప్రధానంగా సార్ ఏదైతే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మేము కానీ తెలంగాణ ఉద్యమకారులు సాధించిన తెలంగాణలో ఇవాళ పాలన కొనసాగిస్తూ తెలంగాణపై విషయం చిమ్ముతున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నట్టు అనుకోవచ్చు సార్? కనీసమైన రేషం ప్రకటించలేదు. నిన్న తెలంగాణ ఏర్పాటు అనేది అదొక చీకటి అధ్యాయం అని, అదొక అప్రజాస్వామిక చర్య అని, అది దుర్మార్గం అని ఆంధ్ర నాయకులు వాళ్ళు ఇష్టమున్నట్టు కామెంట్స్ చేస్తుంటే బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతినిధులు లేచి రేషంతో ప్రతిస్పందించారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ రకంగా రియాక్ట్ అయిన పాపాన పోలేదు. అసలు బీజేపీ వాళ్ళైతే నోరు మెదపలేదు, మాట్లాడిన కిషన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినాడు. ఇది పరిస్థితి. ఏదో మన ఎందుకు 8 మంది ఎతక తిననా అన్నట్టుగానే ఉంది కదా. మన అష్ట కష్టాల కోసం ఉన్నారు ఈ
8 మంది ఎంపీలు అన్నమాట. అంతకుమించి ఏం ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్టుగానే ఉంది. వీళ్ళు అంటే ఇవాళ చాలా స్పష్టంగా పార్లమెంటులో బీఆర్ఎస్కు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణ గొంతు బలహీనపడింది, తెలంగాణ అస్తిత్వానికే ముప్పు ఏర్పడింది. మీకు ఇది మాత్రమే కాదు, అసలు ఆ 7 మండలాలను ధారాదత్తం చేస్తున్నప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా లేచి ఆ రోజు ఆ 7 మండలాల ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించలేదు, మాట్లాడలేదు. అసలు కేసీఆర్ గారు ఇక్కడ బంధకాలు ఇచ్చారు, తెలంగాణలో ఆయనకు బంధకాలు ఇచ్చారు తప్ప పార్లమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఆ రోజు కూడా, బీజేపీ ఎంపీలు అయితే వాళ్ళు కుమ్మక్కయ్య ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళ పొలిటికల్ కెరీర్ కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలకు వాళ్ళు విఘాతం కలిగించారు. కానీ కాంగ్రెస్ నాయకులకి ఏం పుట్టింది అప్పుడు? వాళ్ళెందుకు మాట్లాడలేదు? వాళ్ళు కూడా నోరు మీద పడలేదు. కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తిగా సహకరించారు. ఇది ఇద్దరూ చేసి ఆ నిందను వాళ్ళు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కేసీఆర్ మీద దాడి చేస్తున్నారు, నీలాప నిందలు వేసి. రెండవది ఆయన కాళేశ్వరం గురించి మాట్లాడినటువంటి మాటలు. కాళేశ్వరంలో ఉన్న అనేక కంపోనెంట్లలో ఒకానొక బ్యారేజ్లో 2 పిల్లర్లు బీటలు వారినాయి. అంత మాత్రం చేత కాళేశ్వరం యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యర్థం కాలేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఉపయోగపడుతుంది. ఇవాళ మూసీలోకి రేవంత్ రెడ్డి నీళ్లు తెస్తా అంటున్నది కాళేశ్వరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను చూసుకొనే, కాళేశ్వరంలో ఉన్న రిజర్వాయర్లను చూసుకొని, కాళేశ్వరంలో ఉన్న పంప్ హౌజులను చూసుకొని, కాళేశ్వరంలో నిర్మాణమైన కాలువలను చూసుకొని. ఇవాళ ఈరోజు ఈ నిమిషం ఇప్పుడు మనం సిద్దిపేటకు వెళదాం, నంగునూరు వెళదాం, లేదా మనం ఆలేరు వెళదాం, కాళేశ్వర జలాలు కాలువల ద్వారా రైతుల పొలాలకు ప్రవహిస్తున్నాయి. మరి అక్కడికి వచ్చి కిషన్ రెడ్డి గారు ప్రజల ముందు నిలబడి మాట్లాడండి, అక్కడ ప్రజలకు చెప్పండి. కాళేశ్వరం వల్ల వ్యర్థమని అక్కడ ప్రజలు మీకు జవాబు చెప్తారు, అక్కడ ఉన్న రైతులు జవాబు చెప్తారు. ఇంకా అబద్ధాలని అంతెందుకు, అసలు బీజేపీ ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వం యొక్క ఎకనామిక్ సర్వే కాళేశ్వరం వల్ల తెలంగాణలో వ్యవసాయోత్పత్తి గణనీయంగా పెరిగింది అని ప్రకటించింది. ఆర్థిక సర్వే ఒక మాట మాట్లాడుతుంది, కిషన్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడతారు. అంటే మీ ఆర్థిక సర్వే మీద మీకు విశ్వాసం లేదా కిషన్ రెడ్డి గారు? మీ ప్రభుత్వం తీసుకొచ్చిన, ఆర్థిక శాఖ తీసుకొచ్చిన ఆర్థిక సర్వే అబద్ధం అంటారా? పోని చెప్పండి. అంటే నోటితో ఒక మాట, నొసలతో ఒక మాట మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో దీని వెనక ఆయన పొలిటికల్ కెరీర్ పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఆయనకు తెలంగాణ ప్రయోజనాల పట్ల ఏ పట్టింపు లేదు అనడానికి నిన్నటి కిషన్ రెడ్డి మాటలు సాక్ష్యంగా నిలిచాయి. కృష్ణా జలాల దోపిడీ యథేచ్ఛగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది, చేష్టలుడికి చూస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఏమవుతుంది మీకు? అరే వాళ్ళ వాటాను మించి వాళ్ళు వాడుకుంటున్నారు అని మీకు హెచ్చరించడానికి ఏమవుతుంది? మీరు అన్నీ ఉన్న తర్వాత కూడా అదేదో అప్రజాస్వామికంగా జరిగింది, ఎవరో రెచ్చగొట్టారు, ఏమో చేశారని మాట్లాడడం అది రాజకీయ అర్భకత్వం. చరిత్రను అర్థం చేసుకోకపోవడం, లేదా పరిణామాన్ని అర్థం చేసుకోకపోవడం, ఒక మూర్ఖమైనటువంటి వాదనను కొనసాగించడం. ఇటువంటి మూర్ఖమైన వాదన నుంచి ఆంధ్ర నాయకత్వం బయటపడాలి. 2 రాష్ట్రాల మధ్య సుహృద్భావ సంబంధాలను పెంపొందింపజేస్తూ, ఇద్దరు పరస్పరం హక్కుల్ని గౌరవిస్తూ, పరస్పర సమాన పంపిణీ చేసుకుంటూ, అది నదీ జలాలు కానీ మిగతా విషయాల్లో కానీ ఆ పరస్పరం గౌరవించుకుంటూ పరస్పర సహకార భావనను పెంపొందించుకోవాల్సింది పోయి ఇంకా కూడా ఏదో ఒక రకంగా దీన్ని మన విరోధం పెరిగేటటువంటి వాతావరణాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా నదీ జలాల విషయంలో వాళ్ళు ఒక హక్కు లేకుండానే ప్రాజెక్టులు నిర్మాణం చేయడం లాంటి ప్రయత్నాలు అవి ఇప్పటికి కూడా తెలంగాణ హృదయాలను గాయపరిచేటువంటి, లేదా తెలంగాణకు ఒక వైమనస్యాన్ని సృష్టించేటువంటి పద్ధతి, తెలంగాణ హక్కుల్ని కబళించేటువంటి పద్ధతి. గాంధీ గారు ఒక మాట అంటారు, అన్ని వైపుల నుంచి గాలి మన వైపు ప్రసరించాలి, కానీ ఆ గాలిలో నీ కాళ్ళ కింద నేల కదిలిపోవద్దు అని చెప్తాడు. నీ కాళ్ళ కింద నేలను కాపాడుకుంటూ నువ్వు సకల సంస్కృతులను సమాదరించు అని చెప్తాడు. అది ఇవాళ మనం మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే మనం ఒక ఉదారమైనటువంటి జాతీయ భావాన్ని కలిగి ఉండాలి తప్ప తెలంగాణ అస్తిత్వ స్పృహను మనం కోల్పోవద్దు. ఈ తెలంగాణ అస్తిత్వ స్పృహకు బీజేపీ వ్యతిరేకం, కాంగ్రెస్ వ్యతిరేకం. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. వల్ల ఏదేమైనప్పటికీ 2 జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల వివక్షత చెప్తాయి. ప్రజలకి తెలంగాణ స్వరాష్ట్రానికి ముమ్మాటికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వమే తప్ప ఇంకోటి కాదని కూడా స్పష్టంగా చెప్పారు దేశప్రతి శ్రీనివాస్ గారు. కెమెరా పర్సన్ దశరథ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.